Hello dear English lovers, how are you all doing? I'm back in front of you all with a unique new concept. Friends, మనం చాలా సందర్భాల్లో ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు we face some pauses, we come across some pauses. సరే, ఆ pauses లేకుండా even if we want to maintain some fluency or a flow, అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే we keep repeating the same words again and again. గమనించుకున్నారా? నేను చెప్పింది అర్థమైందా? సపోజ్ ఇప్పుడు నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను, సంగతి చెప్తాను చూడండి, ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I went to a shopping mall yesterday. That's a very big shopping mall in the city. And I saw at the entrance, I saw a big crowd. And once I started roaming around the places, I saw a big parking lot at the base. See, ఈ సెంటెన్సెస్లో, ఈ కథలో నేను ఎంతసేపటికి ఏం చెప్తూ ఉన్నాను? పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళాను, a big షాపింగ్ మాల్. ఆ ఎంట్రన్స్లో పెద్ద క్రౌడ్ కనిపించింది నాకు, చాలా ఎక్కువ క్రౌడ్, a big crowd. ఓకే, అండ్ అలా రోమ్ చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ పెద్ద పార్కింగ్ లాట్ కనిపించింది, a big పార్కింగ్ లాట్. ఇలా మాటల మధ్యలో మాట్లాడుతూ ఒకటికి 10 సార్లు a big షాపింగ్ మాల్, a big పార్కింగ్ లాట్, a big crowd అని అంటే when you listen to that, మీరు ఆ మాటలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఏంటి బిగ్ 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 సేమ్ వర్డింగ్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇట్ అపీల్స్ లైక్ క్వైట్ బోరింగ్గా అనిపించట్లేదు. సో మన లాంగ్వేజ్ ఫ్లవరీగా ఉండి సెంటెన్సెస్ కనెక్షన్ అలా ఫ్లో అవుతూ వెళ్ళాలి అని అంటే మనకి బెస్ట్ మెథడ్ ఏంటంటే, వొకాబులరీ నేర్చుకునే బెస్ట్ మెథడ్ సినోనిమ్స్ నేర్చుకోవడం. సినోనిమ్స్ అంటే ఒక వర్డ్కి డిఫరెంట్ పర్యాయ పదాలని చిన్నప్పుడు నేర్చుకున్నామే, అవే సేమ్ మీనింగ్ ఉండాలన్నమాట. కోర్ మీనింగ్ షుడ్ రిమైన్ సేమ్. ఓకే, దాని ఇంటెన్సిటీ మారచ్చు, బట్ స్టిల్ కోర్ మీనింగ్ షుడ్ రిమైన్ సేమ్. దోస్ ఆర్ సినోనిమ్స్. ఒక మాటకి ఒక వర్డ్కి సేమ్ అర్థం వచ్చే వేరే వర్డ్స్, వాటిల్నే సినోనిమ్స్ అంటారు. సో వొకాబులరీ నేర్చుకునే బెస్ట్ మెథడ్ ఏంటి? ఏవో ఫ్యాన్సీ టర్మ్స్ నేర్చుకోవడం, పెద్ద పెద్ద సెంటెన్స్ స్ట్రక్చర్స్ అవసరం లేదండి. మినిమం బేసిక్ డే టు డే లైఫ్లో మనం కాన్వర్స్ చేసే వొకాబులరీ ఫ్లో అలా మాట్లాడగలగడం, మన థాట్స్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలగడం, దానికోసం ఎంత వొకాబ్ కావాలో అలా నేర్చుకుందాం. మరి బెస్ట్ మెథడ్ ఏంటి? సినోనిమ్స్ ద్వారా నేర్చుకోవడం. లెర్నింగ్ వొకాబులరీ త్రూ సినోనిమ్స్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఐ కెన్ టెల్ యూ. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సి, మనం ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్లుగానే ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చా. బిగ్ అనే ఒక వర్డ్ ఉందండి. ఇప్పుడు ఈ బిగ్ అనే వర్డ్ని ఒక 4-5 సెంటెన్స్లో వెంటనే పెట్టాల్సి వస్తుంది. ఇలా 4-5 సెంటెన్స్లో వెంటనే బిగ్ 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 అని అప్లై చేయకుండా we could use this way. I went to a big mall in the city yesterday and I saw a huge crowd at the entrance. The mall is quite large and there was massive parking lot at the mall. సో ఇలా చూడండి, అంటే ఇప్పుడు ఆ మాల్ గురించి పెద్దగా ఉంది ఇలా పెద్దగా డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ బిగ్ 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 బిగ్, I used different synonyms of big here. So that makes our language quite powerful and impactful. అప్పుడు మన లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఎదుటి వాళ్ళు వినే వాళ్ళకి? ఇట్స్ క్వైట్ అపీలింగ్ అనమాట. అపీలింగ్, అబ్బా వినసొంపుగా అనిపిస్తుంది, అంతే తప్ప బోరింగ్గా ఉండకూడదు. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, ఇంపార్టెంట్ అనే ఒక వర్డ్ ఉందండి. మనం చాలాసార్లు అంటూ ఉంటామా, ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి, ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్, అంటే బాగా ఆవశ్యకం, చాలా ఇంపార్టెన్స్ ఉంది దానికి. అయితే మనం ఇంపార్టెంట్ అనే ఒక వర్డ్ మాత్రమే తెలిస్తే ఎంతసేపటికి దాన్నే మళ్ళీ 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 ఇంపార్టెంట్ 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 అంటుంటే వినే వాళ్ళకి బోరింగ్గా సేమ్ వర్డ్ యూజ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మరి మన లాంగ్వేజ్ చిన్న వర్డ్స్ అయినా కూడా పవర్ఫుల్గా ఉండాలి అని అంటే ఏం చేయాలి? సినోనిమ్స్ నేర్చుకోవాలి. సో సపోజ్ ఇంపార్టెంట్ అనే ఒక వర్డ్ ఉంది. ఇంపార్టెంట్కి కోర్ మీనింగ్ సేమ్ ఉండేటటువంటి సేమ్ పర్యాయ పదాలు ఏంటి? నెససరీ. నెక్స్ట్ ఎసెన్షియల్ అంటే చాలా ఆవశ్యకం. క్రూషియల్
ఆవశ్యకం, ఇంపార్టెంట్, వీటన్నిటికీ మీనింగ్ కొంచెం ఇంటెన్సిటీ, తీవ్రత పెరుగుతుంది అంతే. అండ్ సిగ్నిఫికెంట్, ఇవన్నీ సేమ్ మీనింగ్. ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే ఒక పారాగ్రాఫ్ చెప్పాలండి. ఎలా? ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ వరల్డ్. స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ వరల్డ్, ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఇట్ ఈజ్ నెససరీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మనం ఏం చేస్తాం, నెససరీ అనే వర్డ్ గుర్తు రాలేదనుకో, తెలుసు మనకి, బట్ టక్ మనకు గుర్తురాదు ఆ టైంలో. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్స్ ఇంపార్టెంట్ అనేస్తాం. ఫస్ట్ లైన్లోనూ ఇంపార్టెంట్ పెట్టాం, అదే పారాగ్రాఫ్లో సెకండ్ లైన్లోనూ ఇంపార్టెంట్ పెట్టాం. బాగుంటుందా వినడానికి? సేమ్ బోరింగ్ వర్డ్స్ రిపీట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. సో ఇన్ టుడేస్ వరల్డ్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, especially for children and working professionals. It is necessary to speak in English. And then when it comes to competitive exams and academic exams, English is essential. Okay, so of course English is playing a crucial role in day-to-day world or day-to-day lives of people. అర్థమైందా? అంటే వీటన్నిటి మీనింగ్ ఇంపార్టెంట్ 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 అనే, కానీ ప్రతిసారి ఇంపార్టెంట్ అనకుండా కొన్ని కొత్త వర్డ్స్ యూస్ చేశాము. ఇందులో మీకు తెలీదా? ఇవన్నీ మనకు తెలుసండి, కానీ ప్రాబ్లం ఏంటంటే సందర్భం వచ్చినప్పుడు వాటిని అప్లై చేయట్లేదు. సో అప్లికేషన్ ఈజ్ ద కీ. ఇలా వీడియోస్ వింటూ ఉంటే మీకు ఇక్కడ వరకు మాత్రమే వెళ్తుందండి. వినేసిన తర్వాత యుల్ నో ద కాన్సెప్ట్. ఓకే, మనకి కాంటెంట్స్ తెలుస్తున్నాయి, ఇవి నేర్చుకొని మనసులో ఇక్కడ మైండ్లో తెలుసు మనకి, బట్ వాటిని నోటితో అంటూ ఉంటేనే కదా నోటికి వచ్చేది. సో ఓపెన్ యువర్ మౌత్, ప్రాక్టీస్ అలౌడ్. గట్టిగా మాట్లాడండి, గట్టిగా పలుకుతూ ప్రాక్టీస్ చేయండి. సో ట్రై టు అప్లై దిస్ వొకాబులరీ ఇన్ యువర్ డే టు డే లైఫ్స్, ఎస్పెషల్లీ ఇన్ యువర్ డే టు డే కాన్వర్జేషన్స్. మరి ఈజ్ దిస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ వర్డ్స్? నో. ఇన్ ఫ్యాక్ట్ ట్రై టు మేక్ this same technique, try to apply the same technique for sentences as well. Like, see, I have come up with a sentence here. నాకు ఇది అర్థం కాలేదండి అంటున్నారు మీరు. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఎవ్రీ టైమ్ ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్, మన కాన్వర్జేషన్లో నాకు ఇది అర్థం కాలేదు, ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. ఓకే, సో ఇప్పుడు ప్రతిసారి ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ అంటే మనకు అది ఒకటే వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఎక్కువ వొకాబులరీ మనం ప్రెజెంట్ చేయగలగాలి అని అంటే ట్రై టు యూస్ డిఫరెంట్ సినోనిమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. అదే మీనింగ్ వచ్చే డిఫరెంట్ సెంటెన్సెస్, నాట్ జస్ట్ టు దిస్ అండి. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ట్రై దిస్ విత్ డిఫరెంట్ సెంటెన్సెస్ యాజ్ వెల్. మీరు కూడా డిఫరెంట్ సెంటెన్సెస్ మీ సొంతగా తీసుకొని ప్రతి సెంటెన్స్కి 2 వేరే ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్ ట్రై చేయండి. డూ దిస్ అట్లీస్ట్ ఫర్ 4-5 minutes ఎవ్రీ డే. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ you are going to see a drastic change in your speaking skills. Pretty sure. Make it a point. Okay, see, నాకు అర్థం కావట్లేదు, I don't understand, లేదా నాకు అర్థం కావట్లేదు, I can't understand, నాకు ఇది అర్థం కావట్లేదు, this is not clear to me and I didn't get this. Instead of using I can't understand, I don't understand, try using these kind of synonym sentences. Okay, same meanings, sentences that give same meanings. Okay, hope you got my point. Okay, hope you got this class, hope you got the essence of this class. In order to be fluent అంటే స్పీడ్గా మాట్లాడడం కాదు. there is a మిత్ అంటే అందరికీ మైండ్లో ఒకటి ఉందండి, ఏమని, ఫ్లూయెంట్ అంటే స్పీడ్గా మాట్లాడేసేయడం. నో, దట్స్ నాట్ ఫ్లూయెన్సీ మీన్స్, దట్స్ నాట్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లూయెన్సీ. వాట్ డూ యూ మీన్ బై ఫ్లూయెన్సీ? అసలు మరి ఫ్లూయెన్సీ అంటే ఏంటి? బీయింగ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్, ఓకే, బీయింగ్ ఏబుల్ టు కమ్యూనికేట్ అవర్ ఫీలింగ్స్ జస్ట్ యాజ్ వీ డూ విత్ అవర్ మదర్ టంగ్. సో దట్ ఈజ్ వాట్ ఫ్లూయెన్సీ మీన్స్. సో మేక్ ఇట్ ఎ పాయింట్, ట్రై టు బీ ఫ్లూయెంట్. అంటే స్పీడ్ కాదు, ఆపకుండా మాట్లాడడం కాదు, ఇవన్నీ కాదండి ఫ్లూయెన్సీ అంటే. మన థాట్స్ని, మన మైండ్లో ఉన్న కొన్ని ఎక్స్ప్రెషన్స్ని ఎదుటి వాళ్ళకి ఈజీగా కమ్యూనికేట్ చేయగలడం. ఓకే, అది మెయిన్ ఫ్లూయెన్సీ అంటే. సో ట్రై టు అటైన్ దట్. అది కావాలి అని అంటే ఎప్పుడూ కూడా బిగ్ అని, ఎప్పుడూ కూడా అండర్స్టాండ్ అని ఇవే కాకుండా డిఫరెంట్ వర్డ్స్ ఏం యూస్ చేస్తే మన లాంగ్వేజ్
పవర్ఫుల్గా అపియర్ అవుతుందో ట్రై చేయండి. ఐ హోప్ దిస్ టెక్నిక్ హెల్ప్స్ యూ అండ్ hope you will apply these techniques in your day-to-day lives. Thank you so much for watching this till the end of the video. I'll catch you up with another technique for your fluency journey. Thank you so much. Keep smiling, keep watching.